బంజరైల్స్ పెద్దమ్మ మాత మందిరం. ఇది ఆషాఢ మాసం చూడండి, రేపు అమావాస్య. అమ్మవారికి ఎంతో భక్తి స్థితులతోటి అమ్మ ఇంటి ఆడపడుచు అనే ఆలోచనతోటి అనేక రకాల పూజ చేస్తాం, బోనాల పండుగలు చేస్తాం మనం. ఇక్కడ మందిరం చూడండి ఎంత దారుణంగా ఉందో. సిగ్గుశరం ఉన్నవాడు ఎవడైనా సరే కానీ, ఈ అధికారి కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు, కానీ మందిరం కూర్చోడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మందిరం ఇక్కడ ఈ సెంటర్లో ఉంది, ఇట్లా దారి ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ సంబంధించిన గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. ఇక్కడ మొన్న రెవెన్యూ అధికారులు ఇక్కడ సర్వే చేసినప్పుడు కూడా మందిరం ఉందని వాళ్ళకి తెలుసు అసలు విషయం. తెలిసిన తర్వాత ఎవడో పనికి మన వాడు చెప్పిండు ఏదో కథ ఉందని చెప్పేసి నువ్వు వచ్చి గుడికి కూర్చోడం అంటే ఎంత దుర్మార్గం చూడండి. తెలంగాణ మనం ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా అన్ని గవర్నమెంట్ స్థలాల లోపలి వల్ల మందిరాలు, మసీదులు, చర్చిలు అన్నీ ఉన్నాయి, అన్ని తీయగలుగుతారా మీరు? ఆ శక్తి ఉందా, దమ్ము ఉందా మీకు అధికారులకు? ఇవాళ విషయంతో ప్రశ్నిస్తుంది. అవునయ్యా, ఇది అంతా గవర్నమెంట్ అలానే కదా, మరి వీళ్ళందరికి పట్టలు ఎందుకున్నాయి? వీళ్ళందరూ బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు? మరి హిందువుల మనోభావాలకు సంబంధించిన మాత మందిరం మొన్నగా పెద్ద ఎత్తున బోనాల పండుగ అయింది కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులకు దీనికి ఎవరు పూజారున్నారో వాళ్ళని విచారించావా? వాళ్ళకి నోటీస్ ఇచ్చావా? ఏమీ లేవు. మరి ఎందుకు తీసేశారు మీరు? వల్ల ఏ ఆలోచన తీసేశారు మీరు? ఎవరికి అమ్ముడు పోయారు ఇవాళ మీరు అధికారులు? మీ వల్ల మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ అధికారులు, మీరు అందరూ ఆలోచించండి. మందిరం ఎలా ఉందో అలా నిర్మించాలి, మీరు సహకరించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇందుతో శక్తి అయితే మీకు చూపిస్తాం. మీరు అధికారులా పనిచేయండి. ఎవరికో తొత్తుల్లా కానీ, ఎవరికో అమ్ముడుపోయిన వ్యక్తులు కానీ, ఎవరికో దాసులుగా పనిచేయకండి. గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేయండి. కాబట్టి మా మనోభావాలకు సంబంధించిన విషయం, మా మందిరానికి సంబంధించిన విషయం, దీన్ని యథావిధిగా మేము నిర్మించాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం మేము. మందిరాన్ని కూల్చడం, మందిరాన్ని కూల్చడం, మందిరాన్ని కూల్చడం, మందిరాన్ని కూల్చడం, మందిరాన్ని కాపాడాలి, కాపాడాలి, మందిరాన్ని కాపాడాలి, కాపాడాలి, మందిరాన్ని కాపాడాలి, కాపాడాలి, మందిరాన్ని కాపాడాలి, కాపాడాలి.